పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ల మరణించిన కార్మికులకు ₹1 కోటి నష్టపరిహారం, ఒక్కొక్కరికి క్షతగాత్రులకు 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. శుక్రవారం ఉదయం ఏఐటీయూసీ, సిఐటియు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య అధ్యక్షతన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయులు నాయకులు మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇటీవల ప్రమాదం జరిగి 10 మంది కార్మికులు చనిపోవడం జరిగిందని, అదేవిధంగా కొంతమంది క్షతగాత్రులు అవ్వడం జరిగిందని, ప్రమాదాలను నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయాలని, కార్మిక వర్గాన్ని రోడ్డు పాలు చేయాలని సూచిస్తున్నాయని, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంటుతో కూడుకుందని వారన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావంగా ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన ప్రతి కార్మికుడికి ₹1 కోటి ఇవ్వాలని, క్షతగాత్రులకు 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ లో మరణించిన కార్మికులకు ₹1 కోటి, స్టీల్ ప్లాంట్ లో మరణించిన కార్మికులకు ₹1 కోటి, విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరణించిన కార్మికులకు ₹1 జిందాబాద్ కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగి ప్రమాదంలో మరణించినటువంటి కార్మికులకి ₹1 కోటి ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా క్షతగాత్రులైనటువంటి వాళ్ళందరికీ కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి ఏఐటీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య గారు అధ్యక్షత వహించవలసిందిగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి ₹1 ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని అన్ని చోట్ల ఆందోళన చేసి మీ ద్వారా గవర్నమెంట్ తెలియజేయాలనేది, అందుకనే మీరు గవర్నమెంట్కి పంపించండి రిక్వెస్ట్ ద్వారా.